ఒక అడవిలో చెట్టు మీద ఒక నీలిరంగు పక్షి ఒక చిలుక నిలబడి ఉండగా అక్కడికి ఒక నక్క వస్తుంది. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఇంతకు ముందు ఈ అడవిలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అని నక్క అడుగుతుంది. మేము ఈ అడవి పక్కనే ఉన్న ఒక జామ తోటలో ఉంటాము. ఒకసారి ఈ అడవి మొత్తం తిరిగి చూడాలనిపించి ఇక్కడికి వచ్చాము. అడవంతా చూడటం అయిపోయింది. ఇక మేముంటున్న చోటుకు వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అని చిలుక అంటుంది. ఓహో అలాగా, మీరిద్దరూ చూడటానికి చాలా అందంగా ఉన్నారు. మీరు రోజు ఏం తింటారు అని నక్క అడుగుతుంది. మేము జామ తోటలో ఉంటామని చెప్పాను కదా, రోజు మేము ఆ జామకాయలే తింటాము. ఏమిటి, రోజు ఒకే రకమైన ఆహారం తింటారా? అలా తినటానికి మీకు విసుగు అనిపించదా? నీకు మేము తినే జామకాయల గురించి తెలియదు. అవి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. నువ్వు ఒక్కసారి వాటి రుచి చూసావంటే మళ్ళీ మళ్ళీ అవే కావాలంటావు, తెలుసా అని చిలుక గర్వంగా అంటుంది. అలాగా, నువ్వు చెబుతుంటే నాకు కూడా ఆ జామకాయల రుచి చూడాలనిపిస్తుంది. నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్తావా? అయ్యో, నువ్వు ఇంతలా అడుగుతుంటే మాకు కూడా నిన్ను తీసుకువెళ్లాలని ఉంది. కానీ మేముండే చోటుకు వెళ్లాలంటే ఈ అడవి పక్కనే పారుతున్న ఒక కాలువలో నుండి కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మేమైతే ఎగురుకుంటూ వెళ్తాం. మరి నువ్వు అలా రాలేవు కదా. కానీ నువ్వు వస్తే మాత్రం తప్పకుండా నీకు కావలసిన జామకాయలు కోసిస్తాం అని తాముంటున్న ప్రదేశం వివరాలు చెప్పి పక్షులు రెండూ అక్కడి నుండి ఎగిరిపోతాయి. నక్కకు మాత్రం ఎలాగైనా ఆ జామ పండ్ల రుచిని చూడాలనిపిస్తుంది. ఎలా అక్కడికి వెళ్లాలా అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. మరుసటి రోజు నక్క కాలువ దగ్గరికి వస్తుంది. అప్పుడు దానికి అక్కడ ఒక మొసలి కనిపిస్తుంది. అప్పుడు అది మొసలితో అని మాట కలుపుతుంది. నేను బాగానే ఉన్నాను. ఇంతకు నువ్వెవరు? నిన్నెప్పుడు నేను చూడలేదే అని మొసలి అడుగుతుంది. నేను ఈ అడవికి రాజైన సింహం దగ్గర పనిచేస్తుంటాను. మా మహారాణికి ఆరోగ్యం బాగాలేదు. ఈ కాలువ అవతల ఒక వైద్యుడు ఉన్నాడట. మహారాజు నన్ను అక్కడికి వెళ్లి మందు తెమ్మన్నాడు. అందుకే నేను ఇలా వచ్చాను. నన్ను నువ్వే ఈ కాలువ అవతలికి తీసుకువెళ్ళాలి. ఇది మా మహారాజు ఆజ్ఞ అని నక్క అంటుంది. సరే, మహారాజు ఆజ్ఞ అంటున్నావు కదా, తీసుకువెళ్తాలే అని మొసలి నక్కను తన వీపు మీద ఎక్కించుకొని కాలువ అవతలికి దాటించగానే నక్క నేరుగా జామ తోటలోకి వస్తుంది. నక్కను చూడగానే చిలుక అబ్బా బాగానే వచ్చావే అని జామకాయలు కోసి ఇవ్వగానే వాటిని తిన్న నక్క, అబ్బా ఈ కాయల రుచి మీరు చెప్పిన దానికంటే అద్భుతంగా ఉంది. నాకు వీటిని రోజు తినాలని ఉంది. నేను రేపు కూడా ఇక్కడికి వస్తాను అని చెప్పి మళ్లీ కాలువ దగ్గరికి వచ్చి ముసలి వీపు మీద కూర్చొని కాలువ యువతలకి వస్తుంది. మహారాణికి మందు తెస్తానని వెళ్ళావు కదా, మరి మందు ఏది అని ముసలి అడగగానే, నేను వెళ్లేసరికి ఆ వైద్యుడు ఇంట్లో లేడు ముసలి మామ. నేను వైద్యుడి దగ్గరికి మళ్ళీ రేపు వెళ్ళాలి అని చెప్పి అలా రోజు ఏదో ఒక సాకు చెబుతూ వారం రోజుల పాటు మొసలి మీద ఎక్కి జామ తోటకు వెళ్లి జామకాయలు తింటూ ఉండేది. మొసలి నక్కను కాలువ దాటించి మళ్లీ సాయంత్రం వెళ్లి తీసుకువస్తూ ఉండేది. ఒకరోజు సాయంత్రం కాలువ అవతలకు వెళ్లి నక్కను తీసుకుని వద్దామని మొసలి అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక ఏనుగు వస్తుంది. ఆ ఏనుగు మహారాజు దగ్గర మంత్రిగా ఉండేది. మొసలి ఏనుగును చూడగానే, బాగున్నారా మంత్రి గారు? మహారాణికి ఒంట్లో బాగా లేదట కదా, పాపం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. దానికి ఏనుగు, మహారాణికి ఏమైంది? ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మహారాణికి బాగా లేదని నీకెవరు చెప్పారు అని అడగగానే మొసలి వారం రోజులుగా జరిగిన విషయం మొత్తం ఏనుగుకు చెబుతుంది. ఆ నక్క ఎవరో కానీ నీకు బాగానే మస్కా కొట్టింది. అసలు మా మహారాజు దగ్గర అలాంటి వాళ్ళు ఎవరూ పనిచేయడం లేదు అని ఏనుగు చెప్పగానే అబద్ధాలతో తనను నమ్మించిన నక్కపై మొసలికి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. మళ్లీ కాలువ అవతలకు వెళ్లి నక్కను ఎక్కించుకొని కాలువ మధ్యలోకి రాగానే, మీ మహారాణికి ఒంట్లో బాగా లేదని నాతో అబద్ధం చెబుతావా? నాకు నీ గురించి అంతా తెలిసింది. నాతోనే అబద్ధం చెబుతావా? ఇప్పుడు మనం నీటి మధ్యలో ఉన్నాం. ఇక నా నుండి తప్పించుకోవటం నీ వల్ల కాదు. ఈ రోజు నిన్ను చంపటం ఖాయం అని కోపంగా అనేసరికి నక్కకు పై ప్రాణాలు పైనే పోతాయి. వెంటనే ఒక ఉపాయం ఆలోచించి, అయ్యో ముసలి మామ, నీకు అసలు విషయం తెలియదు. నువ్వు ఎవరి ఆరోగ్యం బాగాలేదని అనుకుంటున్నావు? నువ్వు విన్నది మా మహారాజు మొదటి భార్య గురించి. నేను చెప్పింది రెండవ భార్య సంగతి. మహారాజుకు రెండవ భార్య ఉన్న సంగతి నాకు తప్ప ఎవరికీ తెలియదు. ఇది చాలా రహస్యం. ఎందుకంటే ఈ విషయం పెద్ద భార్యకు తెలిస్తే చాలా గొడవ అవుతుంది. అందుకే మా మహారాజు ఇదంతా చాలా రహస్యంగా ఉంచారు అని అనగానే మొసలి నక్క మాటలు నమ్మి, అయ్యో అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నానే అని నక్కను కాలువ దాటించి, ఇంతకు మహారాణి రెండవ భార్య పేరేమిటి అని అడగగానే, నాకు మహారాజు మొదటి భార్య తెలియదు. ఇక రెండవ భార్య పేరు నాకెలా తెలుస్తుంది
అని ఆ జిత్తులమారి నక్క అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అది జిత్తులమారి నక్క అని తెలిసి కూడా మోసపోయినందుకు మొసలి తనను తానే తిట్టుకుంటుంది. మొసలి నుండి తప్పించుకున్న నక్క మాత్రం మొసలి భార్య నుండి తప్పించుకున్నందుకు సంతోషంగా ఉన్నా రేపటి నుండి జామకాయలకు దూరమైనందుకు మాత్రం బాధపడుతూ వెళుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.